స్వాగతం. ఇప్పుడు టీజీటీఈటీ అప్లికేషన్ ప్రాసెస్ను సులభంగా, స్పష్టంగా తెలుసుకుందాం. 13/4/2026న విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణ 15/4/2026 నుండి 30/4/2026 వరకు అధికారిక వెబ్సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా అందుబాటులో ఉంటుంది. మొదటగా మీ బ్రౌజర్ ఓపెన్ చేసి టీజీటీఈటీ అని సెర్చ్ చేయండి. అందులో కనిపించే అధికారిక లింక్ https://tgtet.aptonline.in ను ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ముందుగా నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవండి. తరువాత అప్లికేషన్ ప్రాసెస్ను ప్రారంభించండి. ముందుగా ఫీ పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీ ఆధార్ నంబర్ నమోదు చేసి గో పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ముఖ్యంగా మీ పేరు మరియు జన్మతేదీ ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఉన్నట్లుగానే ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. తరువాత తండ్రి పేరు, తల్లి పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయండి. ఆ తరువాత మీరు రాయబోయే ఎగ్జామ్ పేపర్ను జాగ్రత్తగా చూడండి. పేపర్ 1, పేపర్ 2 లేదా 2. మీరు ప్రస్తుతం టీచర్గా పనిచేస్తుంటే ఎస్ ఎంపిక చేసి అవసరమైన వివరాలు నమోదు చేయండి. తరువాత పేమెంట్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్ను ఎంచుకుని క్యాప్చా నమోదు చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేయండి. పేమెంట్ పూర్తి చేసిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చే వరకు వేచి ఉండండి. పూర్తయ్యాక పేమెంట్ రసీదు తప్పకుండా డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. ఇప్పుడు ప్రొసీడ్ టు అప్లికేషన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ను కొనసాగించండి. మిగిలిన బేసిక్ వివరాలు నమోదు చేసి తరువాత కమ్యూనికేషన్ అడ్రస్ నమోదు చేయండి. అవసరమైన చోట మళ్లీ ఎగ్జామ్ పేపర్ వివరాలు ఇవ్వండి మరియు మీకు అనుకూలమైన ఎగ్జామ్ లాంగ్వేజ్ను ఎంచుకోండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెక్షన్లో చాలా జాగ్రత్తగా ఎంపిక చేయాలి. 23/12/2015 తరువాత బీఎడ్ లేదా బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ జాయిన్ అయిన లేదా పాస్ అయిన వారు ఆప్షన్ 1 ఎంచుకోవాలి. ఆ తేదీకి ముందు పాస్ అయిన వారు ఆప్షన్ 2 ఎంచుకోవాలి. ఈ ఎంపికను సరిగ్గా చేయడం చాలా ముఖ్యం. తర్వాత మీ కాలేజ్ వివరాలు, స్కూల్ వివరాలు నమోదు చేయండి. మీ డిగ్రీ ఓపెన్ లేదా రెగ్యులర్ ద్వారా పూర్తయిందో సరైన ఎంపిక చేయండి. తరువాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి. మీరు ముందుగా టెట్ పరీక్ష రాసి ఉంటే ఆ హాల్ టికెట్ వివరాలు ఇవ్వండి. తరువాత మీకు అనుకూలమైన టెస్ట్ సిటీ ప్రిఫరెన్సెస్ ఎంపిక చేసుకోండి. ఫోటో మరియు సిగ్నేచర్ సెక్షన్లో వాటిని విడివిడిగా అప్లోడ్ చేయాలి. ఫోటో 200 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ 50 KB లోపు ఉండాలి. రెండూ కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. చివరగా డిక్లరేషన్ టిక్ చేసి అప్లికేషన్ను పూర్తిగా ప్రివ్యూ చేసి ఏమైనా తప్పులుంటే సరిచేసుకోండి. అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తరువాత ఫైనల్ అప్లికేషన్ కాపీని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. ఇంతటితో మీ టీజీటీఈటీ అప్లికేషన్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తవుతుంది.